బాగా నిశ్శబ్దంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. ధూళ్ కుమారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ మై ఫస్ట్ బ్లాగ్ అనమాట. డే ఇన్ మై లైఫ్లో రొటీన్ చూసేయండి. ఇవాళ మార్నింగ్ లేచాను అనమాట. సో మళ్ళీ నిద్ర వచ్చేసింది. సో మళ్ళీ పడుకున్నాను అనమాట. సో చిన్నగా లేచేసి నేనైతే బ్రష్ చేసేసాను, కొంచెం క్లీన్ చేసుకున్న ఫేస్ క్లీన్ చేసేసుకొని ఒక స్మైల్ ఇచ్చాను అనమాట. అది హే అని. సో అయితే చూసేయండి ఇవాళ ఏం చేస్తానో. అలాగనే నేను కిచెన్లోకి వచ్చాను. మా మార్నింగ్ రొటీన్ చూసేయండి ఎలా ఉంటా, ఏం చేస్తా అనేది. సో కొంచెం నాకు అలా నానబెట్టుకొని అలా మొలకలు వస్తాయి కదా, అలా తినడం అలవాటు అనమాట. సో మార్నింగ్ లేచి అవి తినేసాను అనమాట కొంచెం. ఎందుకంటే హెల్దీ ఉండాలి కదా, అప్పుడప్పుడు మనం కూడా ఉండాలి, మీరు ఉండాలన్నమాట. సో నన్ను చూసి నేర్చుకోండి. అంటే మంచి బుద్ధులు ఏం లేవులే నాకు, నేను మీకంటే గయ్యాలన్నే. సో అలాగ తింటూ క్లైమేట్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ, అంటే కొంచెం స్వీట్గా తగులుతున్నాయి అన్నమాట అవి. అంటే మొలకలు కదా, వాటికి మొలకలు వస్తాయి కదా. సో అవన్నీ కొంచెం స్వీట్గా తగులుతూ బాగున్నాయి అన్నమాట, స్వీట్గా. అలా బయటకి చూస్తూ నేను తింటూ ఎంజాయ్ చేస్తూ కూర్చొని కిటికీలో ఎంజాయ్ చేస్తూ బాగా హ్యాపీగా ఉన్నా గాయస్ అని అనుకోమాకండి. అది దయ్యం అనమాట. నేను చాలా గయ్యాలి గంప అనమాట నేనైతే. అసలు మా ఇంట్లో మా అమ్మ నన్ను తిడుతూనే ఉంటుంది గాయస్. మార్నింగ్ లేచిన కాడ నుంచి నైట్ పడుకునేదాకా అసలు తిడుతూనే ఉంటుంది. సో అలా వచ్చేసి ఇంకా వాటర్ తాగాను, కొంచెం బాడీ కూల్ తాగాను అనమాట. ఎందుకంటే నాకు చాయ్ తాగే అలవాటు ఉందన్నమాట మార్నింగ్ మార్నింగ్. సో అందుకని కొంచెం పేగులులోకి వాటర్ పంపించాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ వేడి వేడిగా టీ పంపించాలి కాబట్టి. సో అందుకని కొంచెం వాటర్ తాగాను అనమాట. వాటర్ తాగేసి ఇంకా మిమ్మల్ని చూస్తూ అలా 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 ఏంటో గాయస్, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంట్లో అందరూ ఉన్నారు, ఉన్నా కానీ నాకు మెంటల్ అనమాట. ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలియదు మైండ్. సో కొంచెం టీ తాగేద్దాం, తాగేసి మళ్ళీ మాట్లాడతా. వచ్చేసా. అబ్బో వచ్చిందమ్మో వయ్యారు అనుకోమాకండి, వచ్చేసా అనమాట. సో టీ తాగుదామని సో వెలిగించేసాను, నిప్పు పెట్టేశాను అనమాట గ్యాస్కి పెట్టేసి అలాగా కాబెట్టేసి దాన్ని తాగుదాం అనమాట. కాగుతూ ఉండే మా అమ్మ అయితే, నేను ఇంట్లో ఈ రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటా గాయ్, స్వీట్ అనే ఏదో ఒకటి తినాలనిపించిద్ది. మా అమ్మ అనిద్ది, గ్యాస్ అయిపోకూడతావు, ఇంట్లో సామాన్లన్నీ అయిపోకూడతావు నువ్వు అన్నీ అనిద్ది. సో అందులో కొంచెం టీ తక్కువైనమాట. సో అందుకని కొంచెం పాలేసాను అనమాట. ఎందుకంటే నాకు ఎక్కువ తాగే అలవాటు అనమాట. అది ఎప్పుడు పోగొట్టుకోవాలో అనుకుంటున్నా కానీ పోవట్లేదు, టీ తాగటం అనమాట. సో నా గ్లాస్ అనమాట అది. నా చిన్నప్పటి నుంచి ఆ గ్లాస్లోనే వాడుతున్నా. కానీ నేను మటుకు హైట్ పెరుగుతున్నా కానీ నా గ్లాస్ మటుకు సొట్ట మటుకు పోలేదన్నమాట. సో ఇంకా కట్ చేసేసి ఇంకా టీ పోసుకుందాం. అలా అలా టీ కాగుతూ ఉన్నాయి. ఆఫ్ చేసేసి పోసేసుకుందాం అనమాట. అలా షుగర్ ఉందా లేదా అనేది నాకు తెలియదు. సో ఒకసారి ట్రై చేశాను అనమాట. ఏదో తీయగలాగా అనిపించింది. మళ్ళీ నేను టీ టేస్ట్ చేశాను అనమాట. మా అమ్మ షుగర్ వేయలేదు. షుగర్ వేయకుండా అలానే పెట్టేసి తన వరకు తాగేసి వెళ్ళిపోయిందనమాట. అంటే పొలానికి వెళ్తారనమాట మా అమ్మ మా డాడీ. సో కొంచెం వర్క్ ఉంటే చేయడానికి వెళ్ళారు. సో కొంచెం షుగర్ వేసేద్దాం అందులో, షుగర్ వేసేసి తాగేద్దాం అనమాట. సో మనకి చాలా బద్ధకం అనమాట. చూడండి కాళ్ళతోనే అందుకున్న మసిగుడ్డ. మీకు కూడా తెలుసు కదా మసిగుడ్డ అంటే, ఇంట్లో ఉన్న సొక్కాలు బట్టలు అన్నీ పెడతారు చూడండి మన పేరెంట్స్. అవే అన్నమాట అవి. నా షర్ట్నే అనమాట అది. సో ఆ షర్ట్ తీసేసి మా అమ్మ పెట్టిందన్నమాట. దేనికి పెట్టింది? మసిగుడ్డకు పెట్టింది గాయస్. ఏంటి గాయస్ మీరు అన్నీ డబుల్ మీనింగ్లో తీసుకుంటారు. సో ఇంకా అందులో పోసేసుకొని తాగేద్దాం అన్నమాట. తాగేసి మళ్ళీ వస్తాము. మళ్ళీ వచ్చి మన శాఖలన్నీ చూపిస్తాం చూడండి ఇప్పుడు. ఎందుకురా నీకు ఏసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. వావ్, మీ చిరునవ్వు, నాకున్న శాఖలకి అబ్బో చూడండి డ్యాన్స్ ముఖానికి అనుకోమాకండి. అప్పుడప్పుడు చిల్ అవ్వాలి. సో లైఫ్ అనేది చిన్నది గాయస్. ప్రతి మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలన్నమాట. ఎంజాయ్ చేస్తూ బతకాలి. అది ఎప్పుడు సాడ్గా ఉండకూడదు, ఎవరిని పట్టించుకోకుండా ఉండకూడదు అనమాట. మనకి మనమే సెల్ఫ్గా బతకాలి అన్నమాట. అదే లైఫ్ అంటే. నేనైతే మా అమ్మ వాళ్ళని బతుకుతున్నాలే కానీ మీరైతే అలా బతకమాకండి ఫ్రెండ్స్.
సో అందులో టేస్ట్ చేద్దాం చాయ్ ఎంత షుగర్ సరిపోయిందో లేదో. బాగుంటాయి అన్నమాట. తాజ్‌మహల్ మీరు కూడా వాడండి. అలా పోసుకోమాకండి, తాగండి నోట్లో పోసుకుని నోరు కాలిద్ది కదా గాయ్స్. సో అందుకని తాగండి. కొంచెం షుగర్ తక్కువైనట్టుగుంది. ఏడో తేడా కొడుతుంది. ఏది? అవును, తేడా కొట్టింది గాయ్స్. షుగర్ కొంచెం సరిపోలేదన్నమాట. సో అందుకని కొంచెం షుగర్ వేసుకుంటున్నాం. చూడండి. అంటే ఎక్కువ వేసుకోమాకండి, సరిపోయినంతవే వేసుకోండి. నేనైతే యాక్చువల్లీ బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం వేసుకుంటా. సో అది అయిపోయిందన్నమాట. అందుకని షుగర్ వేసుకుంటున్నా ఇవాళ. షుగర్ ఎక్కువ తినమాకండి ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. ఎందుకంటే షుగర్ వచ్చిద్దంట. సో ఒక స్పూన్ తెచ్చేసి కలబెట్టేసి తాగేద్దాం, ఎంజాయ్ చేద్దాం. కలిపి టిక్కి 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 టిక్ అని కలిపేసి తాగేద్దాము. తాగేసిన తర్వాత మళ్ళీ ఇది రాని రోజు తాగేద్దాం. సో మా డైలీ రొటీన్ అనమాట. ఇంట్లో నాకు డైలీ చేసే పని అనమాట కసువు అనమాట, చిమ్మడం. ఇంట్లో కసువు చిమ్మడం అన్నమాట. ఇంట్లో డైలీ చేస్తాను అనమాట కసువు చిమ్మడం. అదొక డ్యూటీ ఫ్రెండ్స్, నా చిన్నప్పటి నుంచి అదే పని నాదైతే ఇంట్లో. సో కొంచెం పని ఉండి ఊరికి వెళ్ళామన్నమాట. మా అమ్మ నేను, మా మామయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాము. మా అమ్మ నేను అలా వెళ్ళి కొంచెం ఫిష్, మేము ఊరికెళ్తే ఫిష్ వచ్చాయన్నమాట అమ్మడానికి. వస్తే మేము 2 కేజీలు తీసుకున్నాం. ఎంత అనుకున్నారు 2 కేజీలు? 80 రూపాయలు ఫ్రెండ్స్. అసలు 40 రూపాయలేనంట కేజీ. మా ఊర్లో అయితే 200 అసలుకి. మా మామయ్య వాళ్ళ ఊర్లో అయితే అసలుకి 40 రూపాయలు. रुको जरा सबर करो. ఆ 40 రూపాయలు 80 రూపాయలు 2 కేజీస్ తీసుకున్నాం. 80 రూపాయలు. ఇక చేపలు అన్నీ బతికినాయి అనమాట. కొన్నేమో చనిపోయి ఉన్నాయన్నమాట. అలా మా అమ్మ వాష్ చేసింది. వాష్ చేస్తూ కూర్చున్నారనమాట. సో అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. సో అది మామయ్య. ఫిష్ కర్రీ కావాలంటే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్.